భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పుడు గేర్లు మార్చే పనిలో ఉన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ నయా సీజన్కు సమయం దగ్గర పడుతుండటంతో హిట్ మ్యాన్ వన్డేల నుంచి టీ20లకు షిఫ్ట్ అయ్యే పనిలో పడ్డాడు. బౌండరీలు, సిక్స్ల వర్షంలో ప్రత్యర్థులను ముంచెత్తాలని చూస్తున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాను విజేతగా నిలిపిన రోహిత్ ఫుల్ జోష్లో ఉన్నాడు. ఇదే జోరులో క్యాష్ రిచ్ లీగ్లో ముంబై ఇండియన్స్కు మరో కప్పు అందించాలని వ్యూహాలు రచిస్తున్నాడు. ఈ తరుణంలో సౌత్ ఆఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ అతడిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ను ఎందుకు విమర్శిస్తారని ఏబీడీ సీరియస్ అయ్యాడు. రోహిత్ సారథ్యంపై కొందరు అనవసర విమర్శలు చేస్తుంటారని, కానీ అది సరికాదంటూ ఫైర్ అయ్యాడు డివిలియర్స్. కెప్టెన్సీ విషయంలో అతడు ఏ తప్పు చేయట్లేదని, విమర్శకులకు అసలు ఛాన్సే ఇవ్వట్లేదన్నాడు. హిట్ మ్యాన్ను క్రిటిసైజ్ చేయడానికి ఒక్క రీజన్ కూడా లేదన్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లో ఇతర సారథులతో పోలిస్తే రోహిత్ రికార్డ్ చాలా మెరుగ్గా ఉందని, బ్యాటర్గానూ అదరగొడుతున్నాడని మెచ్చుకున్నాడు. రోహిత్ను విమర్శించడానికి ఒక్క కారణమూ లేదని, కెప్టెన్గా అతడి విన్నింగ్ పర్సెంటేజ్ 74% అని డివిలియర్స్ గుర్తు చేశాడు. అతడు మరింత కాలం ఆడితే ఆల్ టైమ్ గ్రేటెస్ట్ వన్డే కెప్టెన్స్లో ఒకడిగా నిలుస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. రిటైర్ కావడం లేదని స్వయంగా రోహితే అన్నాడని గుర్తు చేశాడు. అయినా రోహిత్ రిటైర్ అవ్వడానికి ఇప్పుడు ఒక్క కారణం లేదన్నాడు. అటు కెప్టెన్గా ఇటు బ్యాటర్గా దుమ్ము రేపుతున్నాడని డివిలియర్స్ కొనియాడాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోనూ 76 పరుగుల కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడని గుర్తు చేశాడు. ఎంత టెన్షన్ ఉన్నా తుదిపోర్లో మంచి నిర్ణయాలతో జట్టును విజయపథంలో నడిపించాడని, రోహిత్ కెప్టెన్సీని డివిలియర్స్ పొగడ్తలతో ముంచెత్తాడు. రోహిత్లో సగం ఆటే చూశామని, ఇంకా చాలా క్రికెట్ అతడిలో మిగిలే ఉందన్నాడు. మున్ముందు కూడా రోహిత్ శర్మ ఇలాగే అదరగొట్టాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. అటు ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్ సైతం రోహిత్ శర్మపై కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్లో మరికొంతకాలం వన్డే క్రికెట్ ఆడే సత్తా ఉందని, వచ్చే 2027 వన్డే ప్రపంచ కప్ వరకు తాను ఆడతాడని ధీమా వ్యక్తం చేశాడు. కెప్టెన్గా వన్డే ప్రపంచ కప్, టీ20 ప్రపంచ కప్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని సాధించిన ధోని చరిత్రలో నిలిచిపోయాడు. తనలా మరే కెప్టెన్ ఈ ఘనత సాధించలేదు. అయితే రోహిత్ మాత్రం గతేడాది టీ20 ప్రపంచ కప్, ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ సాధించాడు. వన్డే కప్ మాత్రం త్రుటిలో చేజారింది. దీంతో వన్డే ప్రపంచ కప్ కూడా సాధించి ఆ ఒక్క లోటు కూడా తీర్చుకోవాలని రోహిత్ భావిస్తున్నట్లు పాంటింగ్ విశ్లేషించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో రోహిత్ ఆటతీరును గమనించినట్లయితే తనలో ఇంకా చాలా కాలం క్రికెట్ ఆడే సత్తా ఉందని పేర్కొన్నాడు. తాను ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సాధించిన విషయాన్ని గుర్తు చేశాడు. వన్డే వరల్డ్ కప్ కూడా సాధించి తన కోరికను తీర్చుకోవాలని తాను కూడా కోరుకుంటున్నానని రికీ పాంటింగ్ అన్నాడు.